మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సీయోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా ప్రతిదినం మీరు గమనించారా, ఆయన మనల్ని సరిచేస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంతేకాదు తన వాక్య ప్రకారంగా ఆ రోజంతా నడుచుకోవడానికి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కూడా ఆయన వాక్యం ద్వారా ప్రోత్సహింపబడదాం, సరిచేయబడదాం. ముందుగా నేటి దిన వాగ్దానము చదువుదాం. సామెతల గ్రంథం నుండి 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ సామెతల గ్రంథంలో ఈ చివరి అధ్యాయము లెమూయేలు అనే ఒక రాజుకు తన తల్లి చేస్తున్న ఉపదేశం ఏంటి? ఏమంటుందంటే, అయ్యా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు. ఎందుకు? రాజుల బలాన్ని లాగివేసుకునే స్త్రీలు ఉన్నారు, లేదా రాజుల బలాన్ని లాగివేసేటువంటి, మోహించి ఆకర్షించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. నువ్వు రాజువు, జాగ్రత్త, ఇలాంటిది మనకు మంచిది కాదు అని చెప్తూ, తర్వాత మరి స్త్రీ అవసరం కదా జీవితంలో, స్త్రీకి పురుషుడు అవసరం కదా జీవితంలో. కాబట్టి తన తల్లి తన కుమారునికి చేస్తున్న ఉపదేశం, అయ్యా, గుణవతి అయిన భార్యను కోరుకో అని చెబుతూ ఆమెకున్నటువంటి లక్షణాలన్నీ రాసుకుంటూ వచ్చింది, లేదా చెబుతూ ఉపదేశిస్తూ వచ్చింది. ఏమని తెలుసా? ఆమె తన భర్తకు ఎప్పుడు మేలే చేస్తుంది. తన ఇంట్లో ప్రతి ఒక్కరి విషయము ఆమె గుర్తెరుగుతుంది. చాలామంది వారి ఇంట్లో వారి పరిస్థితి తెలియదు కదా. ఏమ్మా, ఏంటి మీ ఆయనకు సరిగ్గా బాగలేదంట, ఏమో ఎవరికి తెలుసు. మీ పిల్లడికి ఎందుకు ఇలా ఉంది, ఏమో ఎవరికి తెలుసు. కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. తను తన ఇంటిలోని వారి నడతలన్నీ జాగ్రత్తగా కనిపెడుతుంది, భర్తకు తోడ్పడుతుంది. అంతేకాదు, తను ఇంటిలో ఎంతగానో శ్రమించి పనిచేస్తుంది. తన వలన భర్తకు లాభమే కానీ నష్టము చేకూరదు. తనను బట్టి అందరూ ఇదిగో తన భర్తను గౌరవించడం ఆరంభిస్తారు. అలా అనేక లక్షణాలు రాసుకుంటూ వచ్చి చివరిలో చెప్తున్న మాట ఏంటంటే 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్తుంది. మీరు గమనించారా? ఈ ఇన్ని లక్షణాలు ఆ స్త్రీ గురించి 29 వచనాల వరకు మీరు చదవండి. ఆ స్త్రీ గురించి, లేదా ఎటువంటి ఒక భార్య రాజులకు కావాలో, లేదా ఎటువంటి ఒక భార్య ఒక స్త్రీని కోరుకోవాలో లక్షణాలన్నీ రాస్తూ వచ్చారు. కానీ ఆ లక్షణాల్లో ఒక్కచోట కూడా తన అప్పీరెన్స్, తన సౌందర్యము, తన అందాన్ని గురించి వివరించలేదు. ఎందుకు తెలుసా? ఒక స్త్రీ యొక్క నిజమైన అందము, సౌందర్యము తన లక్షణములను బట్టి ఉంటుందని చెప్తుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. కింద రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఈ లక్షణాలను ఉంటాయి. అవి తన అవుట్వర్డ్ అపియరెన్స్ కంటే, తన బాహ్యపరమైన సౌందర్యం కంటే బహు సౌందర్యమైనటువంటి విషయాలుగా, ఆకర్షించేవిగా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలామంది యవనస్తులు అందము విషయంలో చాలా ఆకర్షితులు అవుతుంటారు. సౌందర్యాన్ని, వారి బయట అపియరెన్స్ని చాలా ఆకర్షించబడుతుంటారు. ఆది నుంచి మీరు గమనించారా? మనుషుడు లేదా పురుషుడికి ఉన్నటువంటి ఒక బలహీనత ఈ అందము విషయంలో, సౌందర్యం విషయంలో ఉందని తెలిసి చాలామంది దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకు అందం మోసకరం అన్నారు కదా తెలుసా? పైకి అందముగా కనిపించే దాని వెనక ఉన్న మోసము చాలాసార్లు చాలామంది గ్రహించట్లేరు. దాని వెనకల వారు నష్టపోయే విషయాన్ని గురించి ఆలోచించట్లేరు. రాజుల కాలం నుండి, ఆది నుండి అనేక మంది బయటికి కనిపిస్తున్న అందాన్ని చూసి ఆకర్షితులై వెళ్ళి వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తిని పోగొట్టుకున్నారు, పదవిని పోగొట్టుకున్నారు. అయినా కూడా ఇంకా అందము మోసకరము అని గుర్తించట్లేవా? ఎటువంటి ఒక వ్యక్తిని కోరుకోవాలో ఆ లక్షణాలను జ్ఞాపకం చేసుకోవట్లేవా?
ఒక్కసారి ఆలోచించు. మనం చాలాసార్లు చదువుతుంటాం. ఒకానొక అబ్బాయిని ఫేస్‌బుక్‌లో అమ్మాయి అని చెప్పి ఆ ఫోటో చూపించి లక్షలు లక్షలు లాగేసిన వ్యక్తులు మనకు చాలా తెలుసు కదా! ఎందుకు ఆ ఫోటో పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. అమ్మాయి ఫోటో పెట్టి ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వాడి బలహీనత ఏంటంటే అందముగా కనిపిస్తున్న వ్యక్తి విషయంలో పడిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు. తను చెబుతుంటే తన మాటలకు ఏదైనా చేసేస్తున్నాడు. ఆ విషయాన్ని లోకంలో ఉన్న అపవాది క్యాష్ చేసుకుంటున్నాడు. లోకంలో అనేక మంది వ్యక్తులు నిన్ను క్యాష్ చేసుకుంటున్నారు. వివాహ సమయంలో అందమును చూసి ఇదిగో అందము మాత్రమే కోరుకొని దేవుని విషయమైన ఆలోచన లేకుండా వెళ్ళి తర్వాత తల పట్టుకున్నవారు, తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన వారు ఎంతమంది ఉన్నారు. ఇన్ని చూసిన తర్వాత ఇవన్నీ దృష్టాంతములుగా మన ఎదుట ఉన్నప్పుడు మనకు ఇప్పటికైనా ఒక ఆలోచన రావాలి కదా. అయ్యో, అందము మోసకరంగా ఉంది. ఈ సౌందర్యం కాదు కావాల్సింది, ఒక కుటుంబంలో కొనియాడబడే స్త్రీ కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగే స్త్రీ కావాలి, తను నా జీవితంలోకి వచ్చాక సంతోషం అధికము కావాలే కానీ ఇదిగో ఉన్నదంతా పోయే స్థితిలోకి నేను రాకూడదు. అటువంటి వ్యక్తిని కోరుకోవాలి. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో ఉంచాడు కాబట్టి మనల్ని కూడా రాజులుగా ఎంచుతున్నాడు కాబట్టి మనకు ఇటువంటి వ్యక్తిని కోరుకోవడము ప్రాముఖ్యం. ప్రాముఖ్యంగా వివాహం కానివారు లేదా యవనులు ఎవరైనా సరే, ఎందుకు ఇప్పుడు వివాహమైన వారు కూడా వారికి కూడా ఎరవేస్తున్నారు. ఏంటి తెలుసా, చాలామంది అందాన్ని ఎరగా వేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అక్కడ బలహీనుడు అని తెలుసు, దాని వెనకలున్న మోసము ఆలోచించవని తెలిసి నిన్ను లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారు నీ జీవితానికి నష్టమే. కాబట్టి దానికంటే ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని, దేవుని యందు ఇటువంటి లక్షణములు కలిగిన స్త్రీని, నీ కుటుంబానికి తోడ్పడే స్త్రీని, నీ కుటుంబంలో అడుగు పెట్టినాక నీ తల్లిదండ్రులు సంతోషించగలిగే స్త్రీ, నీవు సంతోషించగలిగే స్త్రీ, నీవు ఇంకొంచెము ముందుకు వెళ్ళాలి తప్ప ఆ వివాహము తర్వాత లేదా ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మరింతగా నిలిచిపోయేవాడిగా వెనక్కి వెళ్ళిపోయేవాడిగా ఉండకుండా ఉండగలిగేటువంటి అటువంటి వ్యక్తిని నీ జీవితంలో దేవుడు కోరుకోవాలని ఆశపడుతూ ఈరోజు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం సరి చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య ప్రభువా, లోకము బహుభయంకరమైనది, అనేక మందికి అందమును ఎర్రగా చూపిస్తుంది ప్రభువా. నాయన, ఆ హవ్వ మొదలుకొని అనేక మంది అందమునకు అది మోసకరమైనదని గుర్తించగా దానిని మాత్రమే దృష్టి ఉంచి పడిపోయిన వారు, పోగొట్టుకున్న వారున్నారు. హవ్వ కూడా తన ఎదుట కనిపిస్తున్న పండ్లు చూడ్డానికి రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయని చెప్పి, ఆకర్షితమైనవిగా ఉన్నాయని చెప్పి, అయ్యో దాని తర్వాత పరిణామాలు ఆలోచించకుండా, దాని వెనక ఉన్న మోసం ఆలోచించకుండా ఎంతగా కోల్పోయిందో. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఇట్టి లక్షణములు కలిగిన స్త్రీ, ఇట్టి లక్షణములు కలిగిన వ్యక్తి నాయన జీవితంలో కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవడానికి, లోకంలో అనేక మంది అందమునే ప్రతి ఏ వస్తువును అమ్మాలన్నా ముందు అందమైన స్థితిలో వాటిని అలంకరిస్తూ ప్రభువా మోసపరుస్తుండగా, దేవా ఏ బిడ్డలు ఆయన వాటి మీద దృష్టి ఉంచక దానికంటేను నీవు చెప్పిన శ్రేష్టమైన లక్షణముల మీద దృష్టించే కృపదైత్యమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరికీ వివేకం అనుగ్రహించి నడిపించును గాక. అందరికీ వందనాలు.